ప్రైజ్ ది లార్డ్. అందరికీ క్రీస్తు నామం పేరిట శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. దేవుడి ప్రత్యేకమైన సమయంలో ఒక క్రిస్మస్ వర్తమానాన్ని మీకు అందించడానికి దేవుడి ఇచ్చిన కృపకై నీకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి మెరిష్ ఆఫ్ ఫెయిత్ చర్చెస్ ద్వారా ఈ మెసేజెస్ అన్నీ కూడా మీ దగ్గరికి వస్తూ ఉన్నాయి. మా గురించి ప్రార్థన చేయండి, మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు ఈ పరిచర్యలో బలమైన పాత్రలుగా దేవుడు మనందరూ చేయునుగాక. ఈ క్రిస్మస్ ఆనంద సంతోషములు మీకును మీ కుటుంబంలో కలుగునుగాక అని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరి ఈరోజు ఒక అద్భుతమైన టాపిక్ని మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఏంటంటే, మరి బైబిల్లో యేసు ప్రభు వారి గురించి మరి రాయబడినటువంటి విధానం ఏమైతే ఉందో దానిని ఒకసారి మనం ఆలోచించేద్దాం. నేను చెప్పబోయే అంశం ఏంటంటే, నేను నా తండ్రి. బాగా అర్థం చేసుకోండి. నేను నా తండ్రి అనేటువంటి మాట గురించి బైబిల్లో ఉన్న మాటను మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. దానికి ముందు మనము యేసు ప్రభు వారు మనకు తెలుసు అని బైబిల్ కాన్సెప్ట్ ఏంటంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. ఈ ముగ్గురు చాలామంది ముగ్గురు దేవుళ్ళుగా ఉన్నారు అని కొంతమంది మతోన్మాదులు చెప్తారు. మత ఉన్మాదంతో బురద జల్లేటువంటి వారు చెప్తారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ముగ్గురు ఒక్కటే, కానీ మూడు రకాలుగా పనిచేస్తారు. మీకు బాగా అర్థం చెప్తాను. యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు నేను నా తండ్రి నామములో వచ్చాను అని అంటాడు. తండ్రి నామం ఏమిటి? యెహోవా నామము. నేను నా తండ్రి నామంలో వచ్చాను అంటాడు. అంటే ఇక్కడ మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, తండ్రి వేరు కాదు, కుమారుడు వేరు కాదు. కానీ సమస్తము కుమారుడు అయినటువంటి యేసు ప్రభు వారు పిలువబడ్డారు, కుమారుడుగా పిలువబడ్డాడు. మీరు ఒక వాక్యాన్ని చూపిస్తాను చూడండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఇది తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అక్కడ బలవంతుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, సమాధానమునకు అధిపతి అన్నాడు. అక్కడేమో నిత్యుడగు తండ్రి అన్నాడు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను అన్నాడు. ప్రభుత్వ పిల్లలు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నిత్యుడగు తండ్రి ఎవరు? అలాగే మీరు యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనాన్ని కూడా మీరు చదివితే, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనం మనం చదివితే అక్కడ లేత మొక్క వలె, ఎడారిలో లేత మొక్క వలె ఆయన ఎదుట పెరిగెను అంటాడు. తండ్రి ఎదుట పెరిగెను అనేటువంటి కాన్సెప్ట్ మనకు అక్కడ కనిపిస్తుంది. అంటే దేవుడు ఒక లేత మొక్క వలె, అంటే వినయ విధేయతలు కలిగి తండ్రి ఎదుట పెరిగినట్లుగా మనం చూస్తాం. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, యేసుప్రభు వారు చాలాసార్లు నా తండ్రి పని మీద ఉండవలను అనేటువంటి ఇలాంటి విషయాలు చెప్తున్నప్పుడు చాలామంది ఏం చేస్తారంటే, యేసుప్రభు వారు తండ్రి అయిన దేవుని గురించి చెప్పారు, తండ్రి అయిన దేవుని మనం ఫాలో అవ్వాలి, తండ్రి అయిన దేవుని ఆరాధించాలని కొంతమంది దానిని వేరేగా బోధించే వాళ్ళు కూడా క్రైస్తవ సమాజంలో లేకుండా లేదు. అయితే తండ్రి అని ఇక్కడ యెషయా గ్రంథం 9:6లో నిత్యుడగు తండ్రి అని పిలువబడుతుంది. అందుకే యేసు ప్రభువారు నా ద్వారా తప్ప అంటాడు. నేనే మార్గమును సత్యమును నా ద్వారా తప్ప ఎవడునూ తండ్రి ఎద్దకు పోడు రాడు అంటాడు. ఎవరైనా వెళ్ళాలంటే తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళాలంటే యేసు ప్రభువే. అందుకే బైబిల్లో క్రైస్తవులు యేసు ప్రభుని ఎందుకు ఆరాధన చేస్తారు, ఎందుకు ఆయన ఫాలో అవుతారంటే, పరలోక రాజ్యమునకు తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళడానికి యేసు ప్రభు వారే మార్గమై ఉన్నాడు, మధ్యవర్తి అయినాడు. ఈజ్ ఎ మీడియేటర్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్. కాబట్టి ఆయన నిత్యుడగు తండ్రిగా కూడా పిలువబడ్డాడు. మీకు ఈ 2 వచనాల కంటే ముందు ఒక వచనాన్ని మీకు నేను చూపిస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయం 39వ వచనంలో, యోహాను సువార్త 6వ అధ్యాయం 39వ వచనంలో ఏమంటుందంటే, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు నేను దిగి వచ్చి తిని అంటాడు. అంటే తండ్రి అయిన దేవుడు పంపించినట్లుగాను ఆ పనిని నెరవేర్చడానికి, ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి దిగి వచ్చి తిని అంటాడు. దిగి వచ్చి తిని అంటే ముందే ఉన్నాడు ఆయన. దిగారు. ఇప్పుడు బస్సు దిగారని అంటే అర్థం ఏంటి? ఆయన ఉన్నాడు. ఎవరో దిగారు, పలానా ఆయన బస్సు దిగారంటే ఇప్పుడంటే బస్సులోంచి దిగారంటే ఉన్నాడు ఆల్రెడీ. యేసు ప్రభు వారు కూడా పుట్టాడు అనే కాన్సెప్ట్ మనం చాలామంది చెప్తుంటాం. కానీ
ఆయన మానవుడిగా పుట్టాడు. కానీ దానికంటే ముందే మరియమ్మ గారి కంటే ముందే, యోసేపు గారి కంటే ముందే, దావీదు గారి కంటే ముందే, అబ్రహాము గారి కంటే ముందే ఉన్నవాడు యేసుప్రభు. అందుకే అంటాడు, నేను దిగి వచ్చి ఎందుకు దిగి వచ్చాడు? నన్ను పంపిన తండ్రి ఆ పని నెరవేర్చడానికి నేను ఈ లోకానికి వచ్చాను. నా ఇష్టం నెరవేర్చుకోవడానికి నేను రాలేదు. అంటే యేసుప్రభు ఏం చెప్పాలనుకున్నారంటే, తండ్రి నేను ఒక్కటే. మీకు మధ్యలో చెప్తాను. తండ్రి నేను ఒక్కటే, కానీ ఆయన ఏది చేయాలో నేనేదే చేస్తాను, నేను వేరే ఏం చేయను. డీవియేషన్ అవ్వదు. ఆయన మాటలకి నా మాటలకి డీవియేషన్ లేదు. యోహాను సువార్త 12వ అధ్యాయం 49 వచనం చేత, యోహాను సువార్త 12వ అధ్యాయం 49 వచనం చేత, తండ్రి ఆజ్ఞ ఇచ్చిన మాటలనే నేను పలుకుతాను అంటాడు. అంటే తండ్రి ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో, తండ్రి ఏదైతే చేయాలని సంకల్పించాడో ఆ మాటలనే చెప్తాను తప్ప నా సొంతంగా నేనేం చెప్పాలంటే అర్థం ఏంటంటే, యేసుప్రభు భూమికి వచ్చిన పర్పస్ ఏంటంటే, పరలోక రాజ్యానికి మనల్ని తీసుకెళ్ళాలి, మనల్ని చేర్చాలి. అది ఆయన ఉద్దేశం. యేసుప్రభు వారు ఒక కుష్ఠరోగి వచ్చి వస్తే యేసుప్రభు నీకేం కావాలంటాడు. అయ్యా నేను గోరుచున్నానంటే స్వస్థపడ్డాడు. కానీ ఎవరితోనూ చెప్పకుమి అంటాడు. ఎందుకన్నాడన్నమాట? ఆయన వచ్చిన పర్పస్ ఏంటంటే, ఒక పర్పస్ ఉంది. ఇప్పుడు వీళ్ళందరికీ చెప్తే అప్పుడున్న సమాజం ధర్మశాస్త్రానికి అనుగుణంగా వారు వేరేగా మళ్ళీ దీన్ని ఏదైనా లేవనెత్తారు, అల్లరి లేవనెత్తారని ఎవరికీ చెప్పొద్దు సుమి అంటాడు. చాలాసార్లు యేసుప్రభు వారు దేవాలయంలో దాగి ఉన్నట్టుగా మనం చూస్తాం. యేసుప్రభు వారు కొన్నిసార్లు మానవుల దగ్గర నుంచి వారి యొక్క శ్రమల నుండి అక్కడ అల్లరి ప్రారంభమవుతుందని పారిపోయినట్టుగా కూడా మనం చూస్తాం. ఎందుకు పారిపోయాడు? అక్కడ జరిగేటువంటి సంభవాలు ఏదైతే ఉన్నాయో అది ఆయనకి ఇష్టం లేదు. ఆయన వచ్చిన ఒక పర్పస్ ఉంది. ఏంటా పర్పస్? ఏంటా ఉద్దేశం? శిలువ యాగం అయ్యేంత వరకు కూడా ఆయన భూమి మీద చాలా సమాధానంగా ఉండి తన పని నెరవేర్చుకెళ్ళాలి. కాబట్టి తండ్రి ఆజ్ఞ ఇచ్చినట్టుగా నేను చేస్తాను, తండ్రి మాటనే నెరవేరుస్తాను అని చెప్పి ఆయన చెబుతూ ఉన్నాడు. అయితే ఒక 7 విషయాలు తండ్రి కుమారుడికి ఉన్న రిలేషన్ ఏంటి, ఈ క్రిస్మస్ సందేశం మనం ఏం నేర్చుకోగలమని మనం ఆలోచన చేస్తే కొన్ని విషయాలు 7 విషయాలు మనం బైబిల్లోంచి ధ్యానం చేద్దాం. యోహాను సువార్త, మొట్టమొదటి యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనాన్ని మీరు చదివితే, నేను నా తండ్రి ఏకమై ఉన్నాము అన్నాడు. ఏమన్నాడండి? నేను నా తండ్రి ఇద్దరం ఏకమై ఉన్నాం. ఏకమై అంటే కలిసే ఉన్నారు. భార్యాభర్త చూడు, ఏక శరీరం అంటే ఇద్దరు కలిసే ఉన్నారు. అలాగే యేసుప్రభు నేను నా తండ్రి ఏకమై ఉన్నాము, ఇద్దరు ఒకటే, వేరు కాదు. అందుకే ఇందాక చెప్పాను, నా తండ్రి పని మీద వచ్చాను, నా తండ్రి శక్తితో నెరవేర్చడానికి వచ్చాను, నా తండ్రి చెప్పిన మాటలే నేను మాట్లాడతానంటే అర్థం ఏంటంటే, ఇద్దరు ఏకమై ఇద్దరు ఏం చేయాలనుకుంటున్నారు ఆ ఏకత్వము, ఏక మనస్సు ఉంది. ఈరోజు క్రిస్మస్ సీజన్లో ఉన్న మనకి చర్చిలో ఏకత్వం ఉండదు. ఒకడు బిర్యానీ చేద్దాం అంటాడు, ఒకడు వద్దంటాడు, ఒకడు చికెన్ పెడదాం అంటాడు, ఒకడు వద్దంటాడు, ఒకడు కానుకలు ఇవ్వాలంటాడు, కానుక ఇవ్వద్దు అంటాడు. ఒకటి రకరకాలుగా ఏకత్వం అనేది సంఘంలో లేదు ఈరోజు. బైబిల్ ఏం చెప్తున్నట్టే, నీవు నేను కూడా 17వ అధ్యాయంలో ఏమంటాడంటే యేసుప్రభు వారు, నీవు నేను ఏకమై ఉన్నట్టుగా వారు కూడా మన యందు ఏకమై ఉండవలనని అంటాడు. యేసుప్రభు రాక కారణం ఏంటి? యేసుప్రభు క్రిస్మస్ చేసుకుంటున్న మనం ఏంటంటే, మనము దేవునితో ఏకమై ఉండాలి, దేవుని పోలి ఉండాలి, ఆయనతో ఏకమై ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి యేసుప్రభు వారి భూమి మీదకి వచ్చిన పర్పస్ ఏంటంటే, నేను నా తండ్రి ఏకమైన, అలాగే ఆయన బిడలైనటువంటి వారు, ఆయన వెంబడించేవారు, ఆయన నమ్ముకున్న వారు అందరూ కూడా దేవునితో ఏకస్తులను చేయటానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. అందుకే ఎపిసి పత్రికలో ఉంటుంది, ఉభయులను ఏకము చేయటానికి, ధర్మశాస్త్రమును అన్యులు ఇద్దరిని కూడా ఉభయులను ఏకము చేయటానికి యేసుప్రభు వారి భూమి మీదకి వచ్చారు. క్రిస్మస్ సందేశం ఏంటంటే, ఆయన ఏకము చేయవాడు, ఆయనలో ఏకము చేసి మనందరినీ కూడా
ఆయన యొక్క తత్వంలోనికి తీసుకెళ్ళాలనేది యేసుప్రభు. అందుకే నేను నా తండ్రి ఏకమై ఉన్నాము అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఆయన ఆయనలో ఏకత్వం ఉంది. ఆ ఏకత్వం మనం కూడా ఏం చేయాలంటే దేవునిలో ఏకత్వం కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. అలాగే మీరు ఇంకా ఆలోచన రెండవదిగా మనం ఆలోచన చేస్తే యోహాను సువార్త 15వ అధ్యాయం 23వ వచనం. రెండవది యోహాను సువార్త 15వ అధ్యాయం 23వ వచనంలో నన్ను ద్వేషించువాడు, అంటే యేసు ప్రభుని ఎవడు ద్వేషిస్తాడో నన్ను ద్వేషించువాడు నా తండ్రిని కూడా ద్వేషించుచున్నాడు అన్నాడు. అంటే యేసు ప్రభుని ఎవరు తృణీకరిస్తారో, యేసు ప్రభుని ఎవరు తక్కువ చేస్తారో, యేసు ప్రభును ద్వేషించి యేసు ప్రభుని గురించి చెడ్డ మాటలలో పలుకుతారో వాడు ఎవరిని ద్వేషిస్తున్నాడు? నా తండ్రిని కూడా ద్వేషించుచున్నాడు అంటాడు. కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేసి యోహాను సువార్త 16:30 తండ్రి నాతో ఉన్నాడు అంటాడు. తండ్రి నాతో నన్ను ద్వేషించినవాడు తండ్రిని కూడా ద్వేషించున్నాడు అంటాడు. యోహాను పత్రికలో కూడా కుమారుడు ఎరిగిన వాడే నిత్యజీవం కలిగిన వాడు. కుమారుడు ఆయన లేకుండా ఏమీ లేదు కాబట్టి ఆయన ద్వేషించకూడదు. చాలామంది ఆయన ద్వేషించి ఆయన దేవుడు కాదనేవాడు, కొంతమంది తండ్రి దేవుడు అనేవాడు, కొంతమంది ఆయన ద్వేషిస్తూ ఉన్నారు. అందుకే నన్ను ద్వేషించువాడు నా తండ్రిని కూడా ద్వేషించుచున్నాడు. అంటే అర్థం ఏంటంటే, క్రిస్మస్ అర్థం ఏంటంటే నువ్వు దేవునిని ద్వేషించకూడదు. ద్వేషం ఎప్పుడు వస్తుంది? ఒక వ్యక్తిలో పాపపు ఇచ్చలు పెరిగితే ద్వేషం వస్తుంది. కానీ దేవుని యేసుప్రభువుని ఎందుకు ద్వేషిస్తున్నారంటే నీ హృదయంలో పాపం అనేది ఉంది కాబట్టి, పాపపు ఇచ్చ ఉంది కాబట్టి నువ్వు ద్వేషిస్తున్నావు. యేసుప్రభు వారు మనం పరిశుద్ధులుగా చేయటానికి ఆయన భూమి మీదకి వచ్చారు. ఆ పరిశుద్ధత నీకు నేర్పిస్తూ ఉంటే నువ్వు ద్వేషిస్తున్నావు. చాలామంది పిల్లలు మంచిగా బ్రతకండ్రా అంటే నువ్వు ఇలా ఉండాలి అంటే వాళ్ళు ఉండరు. వాళ్ళు మనం ద్వేషిస్తారు. నా తండ్రి మంచివాడు కాదు, నా తల్లి మంచిది కాదు. చాలామంది తల్లిదండ్రులు ఏ కొడుకు పాడైపోవాలని చూడరు. కానీ కుమారులు ఎలా తయారైపోయారంటే తండ్రిని తల్లిని ద్వేషించు వారుగా తయారైపోయారు. ప్రభుత్వ పిల్లలు క్రిస్మస్ అంటే ఏంటంటే మనం దేవుని ద్వేషించకూడదు, దేవుని ప్రేమించాలి. ఆయన ప్రేమించువారు అంటే ఆయన్ని ప్రేమించే వారుగానే ఉండాలి. మూడవది మనం ఆలోచన చేస్తే యోహాను సువార్త 16వ అధ్యాయం 28వ వచనం కూడా మనం చదువుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 28వ వచనంలో తండ్రి యొద్ద నుండి నేను బయలుదేరి లోకములోనికి వచ్చాను అంటాడు. ఎక్కడి నుంచి వచ్చాడు యేసుప్రభు? తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకంలోకి వచ్చాడట. మరలా ఏమంటాడు? లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుదును అంటాడు. ఆయన వచ్చింది తండ్రి యొద్ద నుంచి, మళ్ళీ వెళ్ళేది కూడా తండ్రి యొద్దకే. అంటే అర్థం ఏంటంటే తండ్రి యొద్దకు వెళ్ళేటువంటి కెపాసిటీ ఎందుకు ఉంది అంటే ఇద్దరు ఒకటే, ఇద్దరు వేరు కాదు. నేను తండ్రి యొద్ద నుంచి బయలుదేరి వచ్చాను లోకానికి, మళ్ళా తండ్రి యొద్దకే వెళుచున్నాను. మీకు బాగా అర్థం చెప్తాను. యేసుప్రభు పునరుద్ధరణ అయిన తర్వాత తండ్రి దగ్గరికి ఎక్కిపోతున్నప్పుడు మరియా ప్రార్థన చేసింది. అది యేసుప్రభుని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారని బాధపడుతుంది, ఏడుస్తుంటే మరలా ఆమె దగ్గరికి వచ్చి నేను నా తండ్రి ఎందుకు ఇంక ఎక్కిపోలేదు, నన్ను ముట్టుకోవద్దు అంటాడు. ఎందుకు ఆ మాట చెప్పాడంటే ఆయన మరలా తండ్రి ఎందుకు వెళ్ళిపోతున్నాడు. ఈ భూమిలో వచ్చిన పనిని నెరవేర్చాడు, సమాప్తమైనది పనిని నెరవేర్చి మరలా ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? తండ్రి ఎద్దకు వెళ్ళిపోతున్నాడు. మనం కూడా తండ్రి ఎద్దకు వెళ్ళవలసిన వారమే. అందుకే యేసుప్రభు అన్నాడు, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి ఎద్దకు 14 యోహాను సువార్త 14:6 ఏమంటాడంటే నా ద్వారా తప్ప ఎవడును తండ్రి ఎద్దకు రాడు, నా ద్వారా అన్నాడు. ఇప్పుడు తండ్రి యొద్ద నుంచి వచ్చినటువంటి యేసుప్రభు వారు అక్కడి నుంచి వచ్చి మళ్ళీ తండ్రి ఎద్దకు వెళ్ళిపోయినట్టుగా మనం ఈ భూమి మీదకి వచ్చాం. మనం ఒకప్పుడు దేవుని దగ్గర నుంచి ఆత్మగా వచ్చాం, మరలా ఆ దేవుని దగ్గరికి వెళ్ళాలి. భూమి మీద నీకు ఇచ్చిన టాస్క్ ఏంటంటే ఇక్కడికి వచ్చిన పర్పస్ను ఫిల్ చేసుకుని వెళ్ళిపోవాలి. కానీ ఆ పర్పస్ ఏంటి నీకు అర్థం కావట్లేదు. ఎంతసేపు నీ పని అయిపోతుంది, త్రాగుడు, వ్యభిచారం, ఈ పాపాలు చేసుకుని ఇక్కడే ఉండిపోయి ఇలాగే బ్రతికేద్దామని చెప్పి చాలామంది బ్రతుకున్నటువంటి బ్రతుకు నాకు తెలుసు. కాబట్టి ప్రభువుని పిల్లరా, తండ్రి యొద్ద నుంచి ఆయన వచ్చి మళ్ళీ తండ్రి యొద్దకే వెళ్ళిపోయాడు. మనం కూడా ఈ భూమి మీదకి వచ్చిన వారు ఎవ్వడికి ఈ భూమి శాశ్వతం కాదు. కాబట్టి మీరందరూ గమనించవలసిన విషయం ఏంటంటే తండ్రి యొద్దకే మనం వెళ్ళాలి. తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను అన్నాడు. కాబట్టి ఈ విషయాలన్నీ గమనించాలి. 4వదిగా
యోహాను సువార్త 16:15 ఒక మాట అంటాడు, తండ్రికి కలిగినవన్నీ నావి అన్నాడు. ఎవరికి కలిగినవండి? ఇక్కడ ఒకవేళ యేసుప్రభు వేరైతే, తండ్రి వేరైతే, తండ్రిదంత ఎత్తుంది అవదు, యేసుప్రభు వారిది అవదు. తండ్రికి కలిగినవన్నీ నావి అంటాడు. బా, ఆయన ఏదైతే పొందుకున్నాడో, ఏదైతే ఆయన దగ్గర, అవన్నీ నావి అంటాడు. తండ్రి కుమారుని ఎంత హెచ్చించాడంటే, తనకున్న సమస్తమును ఈయన వశం చేసి, తనకున్న సమస్తమును ఈయనకి ఇచ్చి ఆయన ఉన్నతంగా చేశాడు. అందుకే నా తండ్రికి కలిగినవన్నీ నావి. మీరు క్రీస్తులో ఉంటే శ్రీమంతుడగు దేవుడు తన కృపా మహిమైశ్వర్యం చెప్పున మీ ప్రతి అవసరమును తీర్చిన అంటాడు. ఇప్పుడు దేవుడు ఇచ్చేవన్నీ అన్నీ దేవుడు ఇస్తాడు, అవి దేవునివి. నేను చాలాసార్లు నాకు ఇచ్చేవన్నీవి నా దేవునివి అంటాను. ఎందుకంటానంటే దేవుడు నాకు ఇస్తాడు. నేను ఈ మధ్యకాలం ప్రార్థన చేస్తున్న, ప్రభువా మ్యాజిక్ కోడ్ కొనాలనుకుంటున్నాను సువార్తకి. కారు కాదండి, కారు అయితే నేను అక్కడే జరుగుతాను. మ్యాజిక్ కొనాలని ఆశపడతాను. 7 లక్షలు అవుతుంది. ఎందుకంటే సువార్తకి వెళ్ళాలి, అనేక మందిని సువార్తకి తీసుకుని ఒక టీమ్గా వెళ్ళాలి. నాతో పాటు పాస్టర్స్ వస్తారు, నాతో పాటు సంఘం వస్తుంది. మేమందరం కలిసి దేవుని సువార్త చేయాలి, దేవుని పని చేయాలి. కాబట్టి దేవుని పని చేయాలంటే ఆయనవన్నీ మనం అవ్వాలి. నా తండ్రికి కలిగి ఉండి నావి. మనకు దేవుడు తండ్రి, ఆయనకి ఏదైతే మనకి కలిగి ఉండదు. ఆయన చాలాసార్లు ఆయనకి కలిగింది మనకి ఇచ్చేటువంటి దేవుడు. చాలాసార్లు, కొన్నిసార్లు దేవుని వైపు చూస్తున్నప్పుడు దేవుడే తన కార్యాన్ని చేస్తాడు. ఈ లోకంలో ఉన్నవన్నీ ఆయనవే. ఈ లోకంలో ఉన్నది ఏది మంది కాదు. నువ్వు సంపాదించినా, నువ్వు అద్భుతంగా చేసినా ఏది నీది కాదు. అన్నీ దేవుడిచ్చిందే. ఒక ఫలం దేవుడిచ్చింది, ఒక పంట దేవుడిచ్చింది. పంట వేసి ఇంటికి వచ్చేసావు, ఆ పంటను మొలిపించింది ఎవరు? దేవుడు కదా. ఆ తండ్రికి మనము రుణస్థులమై ఉన్నాం. కాబట్టి తండ్రికి కలిగినవి నావి అని యేసు ప్రభువారు చెప్తున్నారు. 5వది మనం ఆలోచన చేస్తే, మొదటి యోహాను పత్రిక యోహాను సువార్త 10:15. యోహాను సువార్త 10:15 ప్రాణము పెట్టుటకు నేను ఆజ్ఞను పొందాను. ఏం పొందాను? తండ్రి దగ్గర నుంచి ఒక ఆజ్ఞ ఏంటంటే ఆయన సిలువ వేయబడాలి. అందుకే చాలాసార్లు పాత నిబంధనలో యేసు ప్రభువారి గురించి 2వ కీర్తనలో అభిషక్తుడు అని రాయబడి, ఈ అభిషక్తుడు విరోధముగా లేస్తారని అక్కడ రాయబడింది. అదే అపోస్తల కార్యాలలో కూడా అదే మాట ఉంటుంది. భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తుని కని ఉంటుంది, విరోధముగా లేచేది అంటే. విరోధంగా ఎందుకు లేచారు? యేసుప్రభువారు ఏమన్నాడు? నా ప్రాణము నా అంతటి నేను పెట్టుచున్నాను అంటాడు. ఆయన అంతటి ఆయన పెట్టుచున్నాడు, దానిని ఎవడునూ తీసుకుని లేడు. నా అంతటి నేనే పెట్టుచున్నాను. ఇక్కడ ప్రాణం పెట్టుటకు ఆయన ఆజ్ఞ పొందాడు. తండ్రి ఆజ్ఞాపించాడు, ప్రాణం పెట్టాలి, బలి అవ్వాలి, శిలువయాగం జరగాలి. ఇవన్నీ కూడా ప్రాణం పెట్టుటకు ఆయనకు అధికారం కలదు. ప్రభువుని పిల్లరా, మీరు గమనిస్తే ఆయన ప్రాణం పెట్టాడు. ఈరోజు క్రిస్మస్ జరుపుకున్నావు, దేన్ని పెట్టావు? దేవుని కొరకు ఏం చేసావు? నేను చాలాసార్లు, నాకు ఒక దైవజనుడు తిమోతి లోయట్ ఒక దైవజనుడు, ఆయన సాక్రిఫైస్ చేశాడు, త్యాగం చేసి భారతదేశానికి చాలా సహాయం చేస్తాడు. ఒక్కొక్కసారి ఆయన ఏం చేస్తాడంటే, నేను దేవునికి అర్పణగా ఉండాలి. నువ్వు దేవునికి ఏం చేసావు? ఈ క్రిస్మస్ సీజన్ వస్తుంది కదా, క్రిస్మస్లో దేవుడికి ఏమి ఇచ్చావు? ఏం చేయగలిగావు దేవుడికి? చాలామంది దేవుని సంవత్సరానికి ఒకసారి కానుకిస్తారు. ప్రార్థన పెట్టుకోమంటే ఇక్కడ కానుకే ఇచ్చి ఇంత ప్రార్థన పెట్టుకుని ఇంత తడుపుముప్పుడు అయిపోద్దని చెప్పేసి దేవునికి ఖర్చు పెట్టలేరు, దేవునికి ఇవ్వలేరు. సంవత్సరానికి ఒక్కసారి నీ ఇంటి దగ్గర క్రిస్మస్ చేసుకోలేవు, ప్రార్థన పెట్టుకోలేవు. అంటే చర్చిలో జరిగే క్రిస్మస్ నీకు, నీ ఇంటి దగ్గర క్రిస్మస్ కాదు. కాబట్టి ఏం పెట్టావు దేవునికి? ఏమి ఇచ్చావు దేవునికి? ఏ అర్పణను దేవుడు అంగీకరిస్తాడు? నీ అర్పణ. భూమి మీద ధనం దాచుకోవద్దన్నాడు, పరలోకమందు మీరు ధనం దాచుకోండి. భూమి మీద దాచుకుంటే అది సిమ్మడి కొడుతుంది అన్నాడు. ప్రాణం పెట్టాడు, నువ్వేం చేయగలుగుతున్నావు దేవుని కొరకు? 6వది వచ్చేద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనంలో,
నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అంటాడు. ఏం కలవండి? నా తండ్రి యొద్ద అనేక నివాసములు కలవు. ఆ తండ్రి యొద్ద నివాసాలకి నిన్ను తీసుకెళ్లాలని యేసుప్రభువారి ఆలోచన. నా తండ్రి ఇంకా అనేక నివాసాలు ఉన్నాయి, కట్టబడుతున్నాయి. మీ అందరి కొరకు ఆ నివాసములను ఏర్పాటు చేస్తుంది. అంటే క్రిస్మస్ సందేశం ఏంటంటే యేసు ప్రభు యొక్క విధానం ఏంటంటే తండ్రితో మనం ఉండాలి. ఎవడైనా నన్ను వెంబడిస్తే, నన్ను సేవించిన నా తండ్రి వారిని గణపరచుని అంటాడు. ఎలా గణపరుస్తాడు? సిద్ధపరిచిన ఆ గృహములను, ఆ ఇళ్లను దేవుడిచ్చి నేను గణపరుచు. నా తండ్రిని అనేక నివాసములు కలవుడు అంటాడు. ఆ తండ్రి అయిన దేవుని ఎదుట మనం ఉండాలని దేవుని సంకల్పం. అందుకే ఈ భూమి మీదకి వచ్చి ఆయన పరలోకానికి అర్హునైపోతూ నా తండ్రిని అనేక నివాసాలు కలవు, మీకు కూడా నేను అవి ఇస్తానని చెప్పి దేవుడు అయితే మనం ఎలా పొందుకోగలం? ఈ భూమి మీద ఆయనకు అనుగుణంగా జీవిస్తే ఆయనకు మనం ఏం పొందుకోగలం అంటే ఆ నివాసాలు మనం పొందుకోగలం. బిలాము అంటాడు, ఇశ్రాయేలు నివాసములు ఎంత రమ్యమైనవి అంటాడు. ఇశ్రాయేలు గుడారం ఎంత రమ్యమైనవి. ఈ భూమి మీద ఉన్న ఇశ్రాయేలు గుడారాలు రమ్యమైనవి అయితే పరలోకంలో ఎంత రమ్యమైనది. 3:19 నిన్ను బిడ్డగా ఎట్టి ఉంచుకుంటున్నావు, రమ్యమైన దేశం నీకు ఎట్టి ఇవ్వాలని అనుకుంటున్నావు అంటాడు. నీవు నా తండ్రి వల్ల నాకు మొర్రపెట్ట మానవనుకుంటున్నాను అంటే రమ్యమైన దేశం నీకు ఇవ్వాలనుకుంటున్నా అంటాడు. రాజకీయ స్వాచ్ఛం నీకు ఇవ్వాలనుకుంటున్నాను అన్నాడు. ఇవన్నీ చేయాలని దేవుడు ఆలోచిస్తూ ఉంటే నువ్వేం చేస్తానంటే దేవుడు దూరంగా వెళ్ళిపోతున్నావు. ఇప్పుడు క్రిస్మస్ వచ్చింది. క్రిస్మస్కి చాలా తాగుబోతులు తయారైపోతారు. క్రిస్మస్ రోజున కూడా తాగి గుడికి రానివాడు ఉన్నారు. 31st నైట్ ఫుల్ హ్యాంగ్ ఓవర్ అయిపోయి ఈ భూమి మీద జీవించేవాడు చాలామంది నాకు తెలుసు. కాబట్టి ప్రభువుని పిల్లరా, తండ్రి ఇంట అనేక నివాసాలు కలవు, ఆ నివాసాలకి నిన్ను తీసుకెళ్ళాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆ నివాసం నీకు కావాలా? ఈ భూమి మీద ఈ గుడారం, ఈ నివాసం శిథిలమైపోవడం. మనకు ఒక గుడారం ఉంది. ఆ గుడారం, ఆ నివాసం ఎన్నడూ శిథిలం అవ్వనటువంటి ఒక గుడారం అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఆఖరిగా 7వది మనం ఆలోచన చేస్తే యోహాను సువార్త 14:7 ఏమంటాడంటే శిష్యులతో మాట్లాడుతూ, మీరు నన్ను ఎరిగి ఉంటే తండ్రిని ఎరిగియుందురు అంటాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే, నన్ను తెలుసుకుంటే తండ్రిని తెలుసుకుంటారు మీరు. అప్పుడు వాళ్ళు ఏమంటారు 14:9 అయితే మాకు తండ్రిని కనపరచు అంతే చాలు అన్నాడు. అప్పుడే యేసుప్రభు నేను ఎంతకాలం మీ యొద్ద ఉన్నా ఎరుగవా అంటాడు. అంటే అర్థం ఏంటి? యేసుప్రభుని ఎరిగి ఉంటే తండ్రి మనం ఎరిగి ఉంటే అక్కడ అంటే నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టే అన్నాడు. నన్ను చూచివాడు నా తండ్రిని చూచిచున్నాడు. దట్ ఇస్ ద ఫైనల్ స్టేట్మెంట్ ఆఫ్ జీసస్. మీరు నన్ను ఎరిగి ఉంటే తండ్రిని ఎరిగి ఉంటారు. నన్ను చూస్తే తండ్రిని చూస్తారు అంతే. యోహాను సువార్త 13:1 లోకంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏమంటారు, తండ్రి ఎద్దుకు వెళ్ళవలసిన గడి వచ్చేస్తున్నది అంట. తండ్రి ఎద్దుకు వెళ్ళిపోయి గడి వచ్చేసింది, ఆయన వెళ్ళిపోతాడు ఇంకా. కాబట్టి మీరు నన్ను ఎరిగి ఉంటే ఆయన ఎరిగి ఉన్నట్టే. యోహాను సువార్త 16:17 తండ్రి ఎద్దుకు వెళ్ళొచ్చున్నాను అంటాడు. నేను తండ్రి ఎద్దుకు వెళ్ళిపోతాను అని అంటూ ఆయన తండ్రి ఎద్దుకు వెళ్ళిపోతున్నాడు. యోహాను సువార్త 10:37 నేను నా తండ్రి క్రియలు చేయని ఎడలా అంటాడు. నేను నా తండ్రి క్రియలు చేయని ఎడలా. ఏ క్రియలు చేశాడు? తండ్రి క్రియలు ఏం చేశాడు? వేరేం చేయలేదండి. నేను నా తండ్రి ఏకమై ఉన్నాను. యోహాను సువార్త 10:27 నేను తండ్రి యందును నా యందు తండ్రి ఉన్నాడు అంటాడు. నేను నా తండ్రి నా యందును చేయి క్రియలు అంటాడు. కాబట్టి ఇద్దరు వేరు కాదండి, ఒక్కటే. క్రిస్మస్ సందేశం ఏంటంటే యేసు ప్రభువారు మనందరినీ కూడా ప్రేమించి తండ్రికి సమానులుగా చేయటానికి అని భూమి మీదకు వచ్చారన్న సంగతిని మీకు తెలియజేస్తున్నాను. ప్రభువుని పిల్లారా, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన దేవుడు, తండ్రి ఎదుట లేత మొక్కలుగా పెరిగిన దేవుడు, తన చిత్తాన్ని నెరవేర్చడానికి తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన దిగి వచ్చిన తండ్రిగా, తండ్రి ఆజ్ఞను పాటించి ఆయన ఏం చెప్తాడు అదే చెప్పే కుమారుడుగా, నేను నా తండ్రి ఏకమై ఉన్నామని చెప్పిన యేసు ప్రభువారు
నన్ను ద్వేషించేవాడు తండ్రిని ద్వేషిస్తున్నాడు అని చెప్పిన యేసుప్రభు వారు, తండ్రి ఎద్దు నుంచి వచ్చిన తండ్రి ఎద్దుకి వెళ్ళిపోతానని చెప్పిన యేసుప్రభు వారు, తండ్రికి కలిగిన నావి అని చెప్పిన యేసుప్రభు వారు, తండ్రి చెప్పిన నేను ప్రాణం పెట్టుచున్నానని యేసుప్రభు వారు, నా తండ్రి అనేక నివాసములకు అని చెప్పిన యేసుప్రభు వారు, మీరు నన్ను ఎరిగి తండ్రిని ఎరిగి ఉంటారని చెప్పిన యేసుప్రభు వారు. ఈ 7 విషయాలు మీరు జ్ఞాపకం చేసుకునండి. నేను నా తండ్రి ఏకమై ఉన్నాము, వేరు కాదు. 3 ఆఫీసెస్ కనిపించవచ్చు, కానీ మేము ముగ్గురము వేరు కాదు అనేటువంటి విషయాలు మీరు గమనించాలని ప్రభు అక్కడ మనకి తెలియచేస్తున్నాడు. మనము యెషయా గ్రంథం 48వ అధ్యాయం 16వ వచనం మీరు చదివితే, యెషయా 48:16 అక్కడ ఏమంటాడంటే, దేవుడు ఇక్కడ చాలా విషయాలు మనకి ఏం చెప్తాడంటే, యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను అంటాడు. యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. 3 కనపడుతుంది అక్కడ. తండ్రి కుమార పరిశుద్ధాత్మ కనిపిస్తుంది. యెహోవాయు ఆయన ఆత్మ నన్ను పంపెను. నన్ను అంటే యేసుప్రభు వారు. ఇక్కడ తండ్రి కుమారుడు ముగ్గురు కలిసే ఉన్నారు. ఎప్పుడు వేరే పనుడు మనం చూడం. కానీ ఆయా కాలాల్లో దేవుడు తండ్రిగా కనిపించాడు, కుమారుడిగా కనిపించాడు, పరిశుద్ధాత్మలో కనిపిస్తున్నాడు. ఇందులో వేరే ఏదీ లేదని ప్రభు పేరట నేను మనం చేసుకుంటూ క్రిస్మస్ సందేశం ఏంటంటే, తండ్రి కుమారుడు ఏకమైన మనం కూడా దేవునిలో ఏకమయ్యే వారుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యం ద్వారా మీరు అందరూ ఆశీర్వదింపబడాలని కోరుకుంటూ, దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.